హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేణు రియా ఆఫీషియల్. ఏంటి ఈమె పారాషూట్ డబ్బా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ముందుగా అయితే నేను గోరింటాకు తీసుకున్నాను. తర్వాత కరివేపాకు తీసుకుంటున్నాను. చాలామంది మార్కెట్లో ఏది కొత్తగా కనిపిస్తే అది యూస్ చేస్తూ ఉంటారు. వాటికా, డాబర్ ఆమ్లా ఇలాంటి చాలా ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. కానీ రీసెంట్గా అయితే నేను ఇది ఒక 2 ఇయర్స్ నుంచి అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వల్ల నాకైతే మంచి బెనిఫిట్ ఉంది, మంచి యూజ్ ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. నార్మల్గా పెట్టుకోను, టైం లేకపోతేనే పెట్టుకుంటాను. కానీ ఖచ్చితంగా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. తర్వాత ఇక్కడ ఇంకా 4-5 మందారం పూలు తీసుకుంటున్నాను. మందార పూలకి ఉన్న కాడ తీసేసి మందార రెక్కల్ని ఇట్లా పార్ట్స్గా తీసుకోవాలి. మందారం పూల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మందారం పువ్వులు హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా పెంచుతుంది, థిక్గా చేస్తుంది. తర్వాత కొన్ని మందారం ఆకులు కూడా తీసుకుంటున్నాను. అవి కడుక్కొని తీసుకున్నాను. కొంచెం దుమ్ము ఉందని చెప్పి కడుక్కొని తీసుకున్నాను. తర్వాత 2 కలబందలు తీసుకొని ఆ కలబందకున్న సైడ్స్ కట్ చేసుకోవాలి. అది లేకపోతే కుచ్చుకుంటుంది. అది కట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఉన్న అలోవెరా జెల్ని ఇలా ఇట్లా మామూలుగా జ్యూస్ లాగా తీసుకోవాలి. అది రాకపోతే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఆలువేరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. హెయిర్కే కాదు, స్కిన్కి కూడా యూజ్ చేస్తారు. చాలా రకాలుగా యూజ్ చేస్తారు ఆలువేరాని. మనము హెయిర్కి తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్ అవుతుంది. ఎందుకంటే ఇది స్మూతే ఉంటుంది కాబట్టి మన హెయిర్ని కూడా స్మూత్ చేస్తుంది, సిల్కీ చేస్తుంది. ఇంకా డాండ్రఫ్ అనేది ఉండకుండా చూస్తుంది, హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇక్కడ నేను తీసుకునే ఐటమ్స్ ఎక్కువనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 పారాషూట్ డబ్బాలు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్న ఆయిల్ కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఎక్కువనే తీసుకుంటున్నాను. చాలామంది హెయిర్ లాస్ అవుతున్నాము, హెయిర్ ఊడిపోతుందని చాలా బాధపడుతుంటారు. ఇంకొంతమందికి అయితే డెలివరీ అయ్యాక ఊడిపోతుంది. కొంతమందికి ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. హెయిర్ మొత్తం పోతుంది, అసలు హెయిర్ ఏమి ఉండట్లేదు, చాలా ఊడిపోతుందని చాలా ఇబ్బంది పడుతుంటారు. మనం ఇంట్లోనే ఇలా దొరికే చిన్న చిన్న టిప్స్ని మనం యూస్ చేస్తే మన హెయిర్ మనము జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇలా మనం ఇట్లా చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేయడం వల్ల మనము ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా అయితే ఆపగలుగుతాము. నార్మల్గా అయితే అందరికీ జుట్టు దూసుకున్నప్పుడు కొంచెం కొంచెం లైట్గా పోతుంది, అది కామనే. కానీ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని ఇబ్బంది పడే వాళ్ళకు ఈ టిప్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకా అలోవెరా జెల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో అసలు జెల్ అనేది. నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 పారాషూట్ డబ్బాలు అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ వేడి చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పారాషూట్ ఆయిల్ని కడాయిలో వేసుకుంటున్నాను. పోసుకున్న ఆయిల్లో ఆలువేరా జెల్ని వేసుకుంటున్నాను. తర్వాత మందారం పూలు వేస్తున్నాను. మందారం పూలు, మందారం ఆకులు, కరివేపాకు, గోరింటాకు తీసుకున్నవన్నీ దీంట్లో వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి.
తర్వాత గోరింటాకు, ఇది గోరింటాకు, గోరింటాకు వేసుకుంటున్నాను. తర్వాత మందారమాకు, మందారమాకు, రెండు మూడు ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకోవాలి. వేసుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసి కడాయి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా ఆయిల్ అయితే బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. ఆయిల్ బాయిల్ అయ్యే కొద్దీ కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆయిల్ది. హెయిర్ చిన్నగా ఉన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అనేది మంచిగా అవుతుంది, థిక్గా ఉంటుంది, మళ్ళీ బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే ప్రిపేర్ అయ్యింది. చూడండి, ఆయిల్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం ఇట్లా ఎల్లో కలర్లోకి చేంజ్ అయింది ఆయిల్. ఇలా అయిన ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి, గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను గ్లాస్ జార్లోకి ఆయిల్ తీసుకున్నాను. నేను 2 పారాషూట్ డబ్బాలతోని చేసుకున్నాను, అంటే 2 పారాషూట్ డబ్బాలు ఆయిల్తోని చేస్తే నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది ఆయిల్. ఈ ఆయిల్ నేను 3 మంత్స్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ యూజ్ చేయడం వల్ల నాకైతే మంచి రిజల్ట్ ఉంది, మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.